నేను ఇచ్చిన ఛాలెంజ్ వాళ్ళ నాయకుడు ఒప్పుకున్నాడు అధ్యక్ష. ఎస్, డెఫినెట్గా పోవాలా. ఈ అసెంబ్లీ నడుపుతున్నట్టు సభా నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తానేను. మీరు మీ నాయకుని తీసుకురండి. మొదటగా వారిద్దరు టెస్ట్ చేసుకోవాలా, తర్వాత మనమంతరం టెస్ట్ చేసుకోవాలి అధ్యక్ష. చేసుకోవాలి అధ్యక్ష. పారిపోవడానికి లేదు. అందరూ రావాలా, నాయకుడు రావాలా, సభా నాయకుడు రావాలా, ప్రతిపక్ష నాయకుడు రావాలా, మీ యువ నాయకుడు రావాలా. అందరికీ టెస్ట్ జరగాల. ప్రజలకి మెసేజ్ ఇవ్వాలా. మనం ప్రజలకి మనల్ని చూసుకుంటారు. వేల ప్రజలు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏమైంది రాష్ట్రం? 10 ఏళ్ళు డ్రగ్స్మయమైంది రాష్ట్రం. ఈ రాష్ట్రం డ్రగ్స్మయమైంది. అంధకారం అయిపోయింది రాష్ట్రం. విచ్చలవిడిగా జరిగింది. దాన్ని 2 ఏళ్లుగా అధ్యక్ష అతి క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని 2 ఏళ్లుగా డ్రగ్స్ని కంట్రోల్ చేస్తూ ఉన్నది మా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్దిష్టంగా దీన్ని సూచనలు ఇస్తూ ఒక టీంని ఏర్పాటు చేసి డ్రగ్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈగల్ టీం పెట్టి ఇలాంటి తరుణంలో ఫామ్ హౌస్లు పట్టుబట్టారు అధ్యక్ష. ఏం జవాబు చెప్తారండి మీరు? మీ నాయకులు కాదా? ఫామ్ హౌస్లో పట్టుబడదు మీ నాయకులు కాదా? ఏం జవాబు చెప్తారు అధ్యక్ష? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని తప్పు చేసిన వారు మీ వారా మా వారా కాదు. చట్టం అందరికీ సమానమే. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా, ముందుకు రావాలా. వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం అందరం ఇవ్వాలా. ప్రజలు చిన్నపిల్లలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష మనము? అందుకే మా ప్రభుత్వం దీని మీద కట్టుబడి ఉంది అధ్యక్ష. నిర్దిష్టంగా వ్యక్తులు ఎంత పెద్దవారైనా వదిలేదు లేదు అధ్యక్ష. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా దీన్ని తీసుకురావాలి. మీరు వత్తాసు పలకన్న నాయకులకి రండి, ముందు నిలబెట్టండి, బోండలు నిలబెట్టండి. డెఫినెట్గా చర్యలు అధ్యక్ష. అందరూ కావాలండి. అందరూ టెస్ట్కి రావాలా. గతంలో భయపడేదెవరో చూసాం, టెస్ట్కి రాకుండా భయపడేదెవరో చూసామండి. రండి.